మొన్ననే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ చాలా జోరుదారుగా జరిగింది కదా. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో గుడి నిర్మాణం జరిగేటాలకు మస్తు మంది జనాలు వచ్చిళ్ళు. అయితే సీతకు సుత ఓతాన గుడి ఉన్నది. మరి అది ఎక్కడనో ఏందో చూద్దాం పారి. ఇగో ఈ గుడి గురించనులో ఇప్పుడు మనం మాట్లాడుకునేది. మన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఈ గుడికి సుతా జనాలు మస్తు మంది వస్తారట. మీరు చూస్తున్నది సీతాదేవి ఆలయం. శ్రీలంకలో ఉన్న సీతా ఏలియా అనే ప్రాంతంలో ఈ గుడి ఉన్నదట. సీతమ్మ తల్లిని రావణుడు తీసుకుపోయి శ్రీలంకలో బంధించిన అశోకవనాన్ని సీతా ఏలియా అని పిలుస్తారట. మొత్తం కొండలున్న సూర్య అనే పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉన్నది. సీతాదేవి ఆలయంలో ఉన్న ఈ ప్రాంతంలోనే ఆంజనేయుడు మొదటిసారి సీతను చూసిందని భక్తులు నమ్ముతారు. అశోక వాటికని మేము దర్శించడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సీతాదేవి ఒక సంవత్సర కాలం శ్రీరామచంద్రుడి కోసం వేచి చూసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని మేము వచ్చి ఇట్లా దర్శించుకోవడం మేము చాలా భాగ్యంగా భావిస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు మాకు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఇక ఈ గుడికి దగ్గర పట్టునే ఒక చిన్న జలపాతం సుతున్నది. అక్కడనే ఆంజనేయుడు సీతతో మాట్లాడినట్టున్న విగ్రహాలను పెట్టిర్రు. ఇక గిడ చూస్తారు కదా, ఒక కొండకాడున్న గుంతను ఆంజనేయుడి పాదం అని నమ్ముతారట భక్తులు. ఈ ఏదైతే ఇక్కడ నది వెళ్తుందో అది సీతమ్మ వారు స్నానం చేసిన నది. చాలా చల్లగా ఉంటాయి నీళ్లు. చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ప్రదేశం. ఇక వీడికి మన తెలుగు వాళ్ళే కాకుండా కడమ రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారట. कभी मौका मिलेगा तो श्रीलंका जाके अशोक वाटिका और ये सब देख के आएंगे, जो आज हमारा बचपन का सपना पूरा हुआ है। हम अशोक वाटिका देखने आए, यहाँ पे इतनी पॉजिटिव एनर्जी मिली है, आधे घंटे से भी मुझे ज़्यादा हो गया, पर यहाँ से जाने का मन नहीं कर रहा है। ఇక ఈ సీత గుడి నుంచి వెళ్ళి అయోధ్య రామ మందిరానికి ఒక శిలను సుత పంపించిర్రు మొన్న. కేంద్ర సర్కార్కి ఈ గుడిని ఇంకిత మంచి చేయడానికి నిధులు సుత మంజూరు చేసిందట. ఇక ఈ ఆలయంలో ఏప్రిల్ 17వ తారీఖు శ్రీరామనవమి నాడు కుంభాభిషేకం చేస్తారు.